నిజంగా కనుక వాలంటీర్లే కనుక సేవ చేయకుండా అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేవాళ్ళు అయితే కనుక, నిజంగా వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఇళ్లలో దూరి ఆడవాళ్ళని లోపరుచుకునే వాళ్ళు అయితే కానీ మీరు చెప్పినట్టు, లేదా హత్యలు చేసేవాళ్ళు అయితే వాలంటీర్లు మీరు చెప్పినట్టుగా ఇళ్లలో దొంగతనాలు చేసేవాళ్ళు అయితే మీకెందుకు భయం? అసలు వదిలేయచ్చు కదా, వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తారని వదిలేయచ్చు కదా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నరకం అనుభవించినటువంటి, మీరు చెప్పిన మాటల ద్వారా నరకం అనుభవించినటువంటి ప్రజలే మమ్మల్ని కైమా కొడతారు కదా, మీకెందుకు బాధ? మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ఈ 2 మాసాలు 60 మాసాల్లో 58 మాసాలు అద్భుతంగా పనితీరు కనబరిచిందనే కదా మీ కంగారు. అంటే నిన్నటిదాకా మీరు చెప్పినటువంటి ప్రతి మాట విషపు మాటలు అనేది మీ నోటితో మీరే చెప్తున్నారు. ఇదే చెప్తా, పైన దేవుడున్నాడు, దేవుడున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముకున్నాడంటే మీరు హేళన చేశారు. దేవుడున్నాడు ప్రజలున్నారు నాకంటే, దేవుడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అని చెప్పేదంటే ఇదే తార్కాణం. మీ నోటితోనే ఏదైతే మీరు విషపు మాటలు మాట్లాడారో వాలంటీర్ల వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి మీ నోటితోనే ఇవాళ అద్భుతంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు గనక ప్రజలకు దగ్గరగా ఉంటే గనక వాళ్ళని ఈ 2 మాసాలు 59వ నెల 60వ నెల కట్టడి చేయకపోతే మేము సంకనాకి పోతామని చెప్పని మీ నోటితో మీరు చెప్పటం ఇదే కదా దేవుడు చెప్పినటువంటి ఆనతి. నిజాయితీగా నిజం చెప్పించాడు కదా దేవుడి మీద. ఇంతకన్నా ఏం రుజువు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని మీ నోటితో మీరే చెప్పారు కదా. వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లు అంటే భయం, వాలంటీర్ వ్యవస్థ అంటే భయం అని వాలంటీర్లందరూ కూడా ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్ని మలిచేస్తారనేటువంటి భయం. కానీ వాళ్ళ వాస్తవానికి వాలంటీర్ అంటే కాదు మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి 5 సంవత్సరాల పరిపాలన అంటే మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి 5 లక్షల 58 నెలల పరిపాలన నేరుగా ఏ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2,70,000 కోట్ల రూపాయల డబ్బుని నేరుగా నయా పైసా లంచం అనేది తెలియకుండా ప్రజల అకౌంట్లోకి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 నుంచి 80% మంది ప్రజలకి నేరుగా ప్రభుత్వం నుంచి డబ్బులు చేర్చడం అనేది అది భయం మీకు. దానికోసమే ఈనాడు, ఆంధ్రజ్యోతి విషపు రాతలు రోజు చూస్తున్నాం. మొన్నటిదాకా ప్రభుత్వం మీద, ప్రభుత్వ పథకాల మీద ఎంత విషం చిమ్మారో. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కానీ 2,70,000 కోట్లు మాత్రమే కాకుండా ఇల్లు లేని నిరుపేదలకి చచ్చేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పినటువంటి తీరని కోరిక ఉన్నటువంటి లక్షలాది కుటుంబాల కల నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 1,80,000 రూపాయలు ఇంటికి డబ్బు కట్టుకుంటాకి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నిజాయితీ గల ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది మీ భయం. ఇవాళ ఏ రోజైనా మీరు పేదవాడి పట్ల మీకు కన్సర్న్ ఉందా? ఏ ఒక్క రోజైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదా మీ అధికారం ఊడినప్పుడు కానీ ఓటేయండి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పిన మాట చెప్పారు, హామీ ఇచ్చావు, సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటో వేసావు, మోడీ ఫోటో వేసావు, నీ ఫోటో వేసుకున్నావు, ఎన్టీ రామారావు నువ్వు చంపేసి, అంటే మానసికంగా చంపేసినటువంటి, నువ్వు పదవులాక్కున్నటువంటి, వెన్నుపోటు పొడిచినటువంటి ఎన్టీ రామారావు బొమ్మ కూడా వేసావు. ఇది నా సంతకం, ఇది నా హామీ అని ఇచ్చావు. 3 సెంట్ల స్థలమే కాదు, 3 గజాలు ఎవరికైనా ఇచ్చావో ఏ పేదవాడికైనా? ఎందుకంటే ఇక ఆ పేదవాడి పట్ల